జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే చాలా మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్నారు. ఇప్పటికే చెప్పొచ్చు, ఏ పార్టీకి ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తీవ్రమైన కసరత్తుల నేపథ్యంలో ఈరోజు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనతో పాటు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి కార్పొరేటర్ కూడా ఉన్నారు. ఫస్ట్ ఏమనుకుంటాను సార్, ఎట్లా అనిపించింది? ఇది నాలుగోసారి అమ్మా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం. ఏదైతే స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఎన్నికలు జరుగుతున్నాయి, పార్టీ ఆదేశాల ప్రకారం మేము ఓటేసి బయటకు వచ్చాం. అంటే ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాం, స్థానిక సంస్థల్లో ఏ పార్టీ అయినా బలం ఎఫెక్టివ్గా ముందుకు వెళ్ళాలి అనే ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. ఈసారి ఎందుకో కొత్త రకమైనటువంటి రాజకీయ పరిణామాలు కూడా, ఒక రకంగా సార్వత్రిక ఎన్నికలు ఎంతైతే హీట్తో కొనసాగాయో, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు కూడా అంత ఇంపార్టెన్స్ పెరిగింది. ఎందుకంటే గతంలో పోటీ 3 సార్లు, ఇది 4వ ఎన్నిక జరిగింది. 4 సార్లు పోటీ చేశారు. కాకపోతే ఈరోజు కూటమికి మద్దతుగా కొంతమంది కార్పొరేటర్లు డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని, చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని జనసేన, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. కాబట్టి ఈవేళ పోటీ మెజారిటీ కూటమి వైపు ఉంది కాబట్టి రసవత్తరంగా ఉందని భావిస్తున్నారు. గెలుపు మాత్రం కూటమి అభ్యర్థులు గెలుస్తారు. ఖచ్చితంగా. అంటే కూటమి నుంచి ఎంతమంది గెలిచే అవకాశం ఉంది? లేకపోతే వైసీపీ చెప్తోంది మేము విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని, వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రలోభ పెట్టి లాక్కున్న వాళ్ళని. బట్ మీరు ఎలాంటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఒక వార్డుకు ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తుల్ని ప్రలోభ పెట్టి తీసుకెళ్లవలసిన అవసరం ఏమి ఉండదు అనుకుంటున్నాం. వాళ్ళు కూడా 3 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నారు, మరొక 2 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండాలనుకుంటున్నారు. వారి ఆశయాలు నచ్చో, వాళ్ళ అభిప్రాయాలు నచ్చో, లేకపోతే వాళ్ళ వార్డు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఏదో ఒక నిర్ణయంతో వాళ్ళంతటి వాళ్ళుగా వెళ్ళారే తప్ప ఎవరిని ప్రలోభ పెట్టారు కానీ, భయపెట్టారు కానీ ఎక్కడ దాఖలాలు లేవు. అటువంటి గెలుపు లేనప్పుడు మాట్లాడే మాటలు సరికాదని 3 సార్లు గెలిచారు. ఇప్పుడు 4వసారి మద్దతు కూటమి వైపు కార్పొరేటర్లు అందరూ ఇస్తున్నారు. కాబట్టి దాన్ని గెలుపుని కానీ వాటమిని కానీ సోటుగా తీసుకొని జీవీఎంసీ అభివృద్ధికి పాటుపడాలనేది నా సూచన. విధానపరమైన అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, ఇప్పుడు కార్పొరేటర్లు ఏదైతే తమ వార్డుకు సంబంధించి ప్రజలకు ఇచ్చే హామీల విషయంలో కానీ, అధికారంలో ఉన్న పార్టీ యొక్క సపోర్టు ఏ రకంగా ఉండాలి అంటారు? అధికారం అనేది ఉండాలి అంటే, అధికారం లేకపోతే ప్రజాప్రతినిధులు పనులు చేయకపోవడం అనేది లేదు. గతంలో కూడా అధికారం లేని కార్పొరేటర్లు అందరూ కూడా ప్రజా జీవితంలో ఉన్నారు, ప్రజలకు చేశారు కాబట్టి అధికారంతో సంబంధం లేదు. కాకపోతే కొంతమంది ఎవరైతే ఈ కూటమి అధికారంలోకి వచ్చాక జనసేన ఆశయాలు నచ్చి కానీ, తెలుగుదేశం పార్టీ ఆశయాలు నచ్చి కానీ, కొంతమంది వాలంటరీగా వాళ్ళు వచ్చి పార్టీలో చేరినప్పుడు వాళ్ళు ప్రలోభ పెట్టారని, అధికార పార్టీలో లేకపోతే అభివృద్ధి జరగదనే ఆరోపణలు అయితే తప్పని నేను అంటాను.